पूरा लोकल। స్వామి నిమ్మలం స్వామి. నా పేరా స్వామి? నా పేరు కాదు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే స్వామి, ఇవాళ రేపు ఇది ఐపీఎల్ క్రికెట్ అనేది ఒకటి ఉన్నది స్వామి. జర దాని గురించి కూడా ఒకటి ఉన్నది. బెట్టింగ్ కాదు స్వామి. పోయినసారి సిఎస్కే గెలిచింది, సేమ్ మీ కండువ కలర్ ఉంటుంది అది, వాళ్ళు గెలిచారు. ఈసారి ఎవరు గెలుస్తారంటావు స్వామి? ఏమన్నా గట్టనే శిల్క ఒకసారి చెప్పమని. పేరు ధోని సార్ ఇంకా వేరేటోళ్ళు పెద్ద పెద్ద తలకాయ రోహిత్ శర్మ సార్ కెప్టెన్ కాదు వారు ఇప్పుడు రోహిత్ శర్మ. మనసులో ఏమున్నదంటే ఏమనుకుంటున్నావో అదే గెలుస్తుంది ఈసారి. ఈ మనసులో ఉంది అది. ఇంతకుముందు కోరుకున్నాకనే ఫెయిల్ అయిపోయినది. ఈసారి కోరుకుంటున్నావు దాన్ని 100% పాస్ అవుతుంది. పాస్ అవుతుందా? నేను గెలుస్తావు. పాస్ అవుతుంది కాబట్టి బెట్టింగ్ పెడదాం. 1 లక్ష రూపాయలు ఏమన్నా పైసలు ఓడిపోతాయి. ఎందుకంటే సామె నీ టైం నిన్న మన హోలీ పండుగ పడింది. నేను అప్పటి నుంచి నీ టైం మారిపోయింది సామె. టైం మారింది నాది. టైం మారింది. ఇంకా వచ్చే సంవత్సరం దాకా బాగుంది. మారింది. ఇది మొన్నటి దాకా నల్ల కలర్ ఉంటాయి, ఇప్పుడు కొద్దిగా కలర్ తెలిసింది. వచ్చే సంవత్సరం బాగుంది. నేను హోలీ పండుగ ఇంకా వచ్చే సంవత్సరం దాకా బాగున్నది. బెట్టింగ్ కానీ ఏ చేసినా కానీ ఇటు పైన కానీ సినిమా ఇటుల పైన కానీ ఇటు పైన కానీ పేరుకు వస్తుంది. అంతే అంటావా? ఐపీఎల్ ఎవరు గెలుస్తారంటే నా మనసులో ఉన్నదే గెలుస్తాయి. ఉన్నది కానీ మనసులో ఏముందంటే సినిమా ఎవరు? సినిమా హీరోనా? సినిమా హీరోనా? ఇళ్ళ పోతా సార్. ఇళ్ళ పరిగిపోతానా? అర్థం కాదు. కోరుకు మంచిగా సంవత్సరం బాగుంటది. ఏమైనా పని చేస్తావు కానీ మంచిది చేయాలి. పని కానీ ఒక మాటని స్వామి ఈడు మనసులో రంది చెప్పారు, కానీ నా మనసులో ఇంకో పెద్ద కోరిక ఉంది. ఆర్సీ శిలకతో చెప్పారు విరాట్ కోహ్లీ సారు ఇంతవరకు గెలిచిందిలే. వచ్చిన కాడ నుంచి ఈసారి కప్పు నాదే అంటే కప్పు రాదు. ఒక్కసారి చెప్పు సార్, ఈసారి ఏమన్నా మారుద్దేమో? ఏముందంటే కానీ 10 మంది ఏడ్చలేరు, పగ పెట్టలేరు. మన మనసులో లేదు. గెలవాలని లేదా? అప్పు నమ్మ అంటారు. ఈసారి మాత్రం కానీ బరాబర్ వస్తారైనా. డబ్బున రారైనా నిదానంగా ప్రధానంగా అడుగు చేసి తెలుసుకొని వస్తారైనా. ఇన్ని సీజన్లు అన్ని అడుగులు వేసిండు, ఒక్కడికి కూడా ఈసారి అవుతుంది. ఈసారి బరాబర్ అవుతుంది. ఈసారి అడుగు పడిద్దా సార్? ఉగాది లోపల పాస్ అవుతుంది. మరి కాదు ఘాటంటే అయిపోతుంది. తర్వాత ఆలోచన చేద్దామని చదువుపోయే మాటలేదు కానీ చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవ సామి ఇంకా ఇంకేమన్నా నీ మనసులోనే ఉన్నాయంటే నా మనసులోకి వచ్చి మనసులో 3 ముచ్చట్లు అయిపోయింది. నీ మనసులో ఒక్కటి చెప్తారా? నిమ్మలం అయితే నా మనసులోనా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రాజకీయం అనుకోవద్దు మళ్ళా.